నమస్కారం. ఈరోజు మనమొక అత్యంత ఆసక్తికరమైన, బహుశా న్యాయ వ్యవస్థలోనే ఒక చారిత్రాత్మక ఘట్టానికి దారితీసే అంశాన్ని విశ్లేషించబోతున్నాం. ఉన్నత స్థాయి ప్రభుత్వ లీగల్ ప్యానెల్స్లో మహిళలకు 30% రిజర్వేషన్ దక్కాలి. దీని గురించే సుప్రీంకోర్టులో ఇప్పుడు ఒక కీలకమైన పిల్, అదేనండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, నడుస్తోంది. అసలీ కేస్ నేపథ్యమేంటి, దీని చుట్టూ జరుగుతున్న చర్చలేంటి అనేదే ఇప్పుడు మనం స్పష్టంగా చూద్దాం. అసలు ఈ మొత్తం కేస్కి మూలకారణం ఒకే ఒక పవర్ఫుల్ క్వశ్చన్ అండి. అదేంటంటే, మనం సాధారణంగా కోర్ట్ కారిడార్లలో చూసినప్పుడు ఎంతోమంది మహిళా అడ్వకేట్లు చాలా యాక్టివ్గా, బిజీగా వాదనలు వినిపిస్తూ కనిపిస్తారు కదా. మరి అదే అత్యున్నత స్థాయి ప్రభుత్వ లీగల్ ప్యానెల్స్ విషయానికొచ్చేసరికి ఆ సంఖ్య ఎందుకు అమాంతం పడిపోతోంది? ఇదొక అదృశ్యమైన అడ్డంకా, లేక అందరూ అనే ఒక గ్లాస్ సీలింగ్ లాంటిదా? అసలు సమాన అవకాశాలు ఎందుకు దక్కటం లేదు అన్న బేసిక్ పాయింట్ నుంచే ఈ వాదన మొదలైంది. ఓకే, ఇప్పుడు ఇందులో కాస్త లోతుగా వెళ్దాం. దశాబ్దాలుగా ఇలా పాతుకుపోయిన ఈ సిస్టమ్ని ప్రశ్నిస్తూ రీసెంట్గా ఒక మహిళా న్యాయవాది ధైర్యంగా ముందుకొచ్చారు. ఈ పరిస్థితి ఎలాగైనా మారాలి, అందరికీ సమాన అవకాశాలు దక్కాలి అని కోరుతూ సుప్రీంకోర్టులో ఏకంగా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఇది కేవలం ఎవరో ఒక్కరికి సంబంధించిన పర్సనల్ ప్రాబ్లం కాదు, న్యాయ వ్యవస్థలో ఉన్న మహిళలందరూ ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ఛాలెంజ్. అందుకే ఈ మార్పు కోసం అఫీషియల్గా ఒక బలమైన పోరాటం మొదలైందనే చెప్పాలి. ఇక ఈ పిటిషన్ అద్భుతంగా హైలైట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకు ఒక స్పష్టమైన కాంట్రాస్ట్, అంటే ఒక వ్యత్యాసం కనిపిస్తోంది. ఒకవైపు కింది స్థాయి న్యాయస్థానాలు, కోర్టు కారిడార్లలో చూస్తే మహిళా న్యాయవాదుల సంఖ్య చాలా ఎక్కువగా, బలంగా కనిపిస్తోంది. కాని ఇంకోవైపుకి, అంటే గవర్నమెంట్ ప్యానెల్స్, పబ్లిక్ సెక్టర్ సంస్థలు లాంటి ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే పెద్ద పెద్ద గదుల్లోకి వెళ్లేసరికి అక్కడ వారి ప్రాతినిధ్యం దాదాపు శూన్యమని చెప్పాలి. ఈ రెండు లెవెల్స్ మధ్య ఉన్న ఈ ఎక్స్ట్రీమ్ గ్యాప్, అదే అసలు సమస్య. మరి అసలు ఈ అవకాశాలు ఎక్కడ దక్కట్లేదు అంటారు? ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ మినిస్ట్రీస్, ప్రభుత్వ కమిషన్ల లాంటి స్టాట్యుటరీ బాడీస్, అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, అంటే ప్రభుత్వ బ్యాంకులు, ఎల్ఐసి లాంటి పెద్ద పిఎస్యు విభాగాల్లో మహిళా అడ్వకేట్లకు సరైన పొజిషన్స్ రావడం లేదు. ఇవి చిన్న చిన్న ప్యానెల్స్ కాదు, ప్రభుత్వ విధానాలను, కోట్ల రూపాయల వాదనలను డీల్ చేసే అత్యంత కీలకమైన స్థానాలు. కానీ హిస్టోరికల్గా చూస్తే ఈ నిర్ణయాత్మక రంగాలలో మహిళల ప్రాతినిధ్యం ఎప్పుడూ తక్కువే. ఖచ్చితంగా ఇక్కడే వారికి సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరముంది. సో ఈ పిల్ వెనుక ఉన్న మెయిన్ గోల్ ఒకటే: సిస్టంలో దశాబ్దాలుగా ఉన్న ఈ అసమానతలను పూర్తిగా రూపుమాపాలి. న్యాయ వ్యవస్థలో టాప్ లెవెల్లో కూడా మహిళలకు స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ ఉండాలి. ఎందుకంటే నిజమైన న్యాయం జరగాలంటే చట్టాలను ప్రభావితం చేసే స్థాయిలో అన్ని రకాల వర్గాల స్వరాలు వినిపించాలి కదా. వారు కూడా ఈ పెద్ద ప్యానెల్స్లో భాగం కావాలి, పాలసీలను సమర్థించేటప్పుడు వాళ్ల వాయిస్ కూడా బలంగా ఉండాలి అన్నదే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఈ నంబర్ 30. అవును, గవర్నమెంట్ లీగల్ ప్యానెల్స్లో కనీసం 30% రిజర్వేషన్ మహిళా లాయర్లకి ఇవ్వాలి అని ఈ పిటిషన్లో గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం ఏదో ఒక నంబర్ కోసమో, లేక నామమాత్రపు స్థానం కోసమో కాదు. ఒక వ్యవస్థ పనితీరులో నిజంగా మార్పు తీసుకురావాలంటే ఈ 30% అనేది ఒక క్రిటికల్ మాస్గా పనిచేస్తుంది. ఈ మినిమం పర్సంటేజ్ ఉంటేనే సిస్టంలో రియల్ చేంజ్ సాధ్యమవుతుంది అన్నది ఈ పిటిషనర్ వాదన. అయితే ఈ పిటిషన్ను మన సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. దీన్నేదో రొటీన్ పిటిషన్లాగా కొట్టిపారేయకుండా అందులోన్న తీవ్రతను ఖచ్చితంగా అర్థం చేసుకుంది. అత్యున్నత న్యాయస్థానం చాలా ప్రొయాక్టివ్గా వ్యవహరించి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ యూనియన్ గవర్నమెంట్కి ఒక ఫార్మల్ నోటీస్ కూడా జారీ చేసింది. అసలు సిస్టంలో ఏం జరుగుతోంది, ఎందుకిలా అవుతోంది అని వాస్తవాలను వివరించాల్సిన బాధ్యతను నేరుగా ప్రభుత్వంపైనే పెట్టింది. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్న చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. కోర్టు ఎగ్జాక్ట్గా ఏమందంటే, మీ రెస్పాన్స్ ఇవ్వండి, అసలు ఎందుకు విమెన్ లాయర్స్కి ప్రాపర్ ఛాన్స్ ఇవ్వటం జరగట్లేదు అని. ఈ ఒక్క మాటలో ఎంతో గాంభీర్యం ఉంది, గమనించారా? బయట ఎంతమంది సమర్థులైన, స్కిల్ ఉన్న మహిళా న్యాయవాదులు ఉన్నా కూడా వారిని ఎందుకు కన్సిడర్ చెయ్యట్లేదు అని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఆన్సర్ అడిగింది. కానీ ప్రస్తుతానికి ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ తక్కువ ప్రాతినిధ్యాన్ని ప్రభుత్వం తమ రిప్లైలో ఎలా జస్టిఫై చేసుకుంటుంది?
యూనియన్ గవర్నమెంట్ ఇచ్చే రెస్పాన్స్ పైన, దాన్ని కోర్ట్ ఎలా విశ్లేషిస్తుంది అనే దానిపైనే ఈ మొత్తం కేసు ఆధారపడి ఉంది. అందుకే ఇప్పుడు లీగల్ సర్కిల్స్లో అందరి దృష్టి ఈ కేసుపైనే ఉంది. అందుకే ఈ కేసుకి సంబంధించి ఇక్కడ స్టేక్స్ ఆర్ వెరీ హై అని చెప్పొచ్చు. సరే, ఇక నెక్స్ట్ ఏంటి? ఈ కేస్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అనేది చూస్తే, ఒకవేళ ఈ 30% రిజర్వేషన్ గనక అప్రూవ్ అయితే మాత్రం దాని ఎఫెక్ట్ నిజంగా ఒక రేంజ్లో ఉంటుంది. ఇండియాలో ఉన్న వందలాది మంది ఉమెన్ అడ్వకేట్స్కి ఇదొక కొత్త ప్రపంచాన్ని ఓపెన్ చేస్తోంది. దశాబ్దాలుగా ఉన్న ఒక మోనోపోలీని బ్రేక్ చేసి ఇలాంటి బిగ్ ప్యానెల్స్లో ఛాన్స్ కోసం రేట్ చేస్తున్న ఎంతోమంది టాలెంటెడ్ మహిళా న్యాయవాదులకు ఇది అద్భుతమైన ఆసరా అవుతుంది. అంతేకాదు, ఇప్పుడు లా స్కూల్స్లో చదువుతున్న యంగ్ స్టూడెంట్స్ కెరియర్కి కూడా ఇదొక పెద్ద బూస్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో చివరగా కొన్ని ఆన్సర్స్ దొరకని ప్రశ్నలతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఈ నోటీసులకి ప్రభుత్వం ఎగ్జాక్ట్గా ఎటువంటి సమాధానం ఇస్తుంది? ఆ సమాధానం విన్నాక సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోంది? ఒకవేళ ఈ 30% కోటా గనక ఫైనల్గా అమలైతే అది ఇన్నేళ్లుగా ఉన్న అసమానతలను పారద్రోలి మన న్యాయ వ్యవస్థలో సరికొత్త శకానికి నాంది పలుకుతుందా? ఇవన్నీ తెలియాలంటే మనం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. Stay informed with Lawful India. Hit subscribe for sharp legal updates. Like the video, share it forward, and drop your comment below to keep the discussion moving.